దాల్వా లేదని నిరాశ చెందుతున్న రైతాంగానికి ఎస్ఆర్ కేర్ సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఎం జగపతిరాజు ఆదర్శంగా నిలిచారు. పాలకోడేరు మండలం మోగొల్లులో ఆయనకున్న 8 ఎకరాల పొలంలో మొక్కజొన్న పంట వేసి సిల్లు పండించారు. డిసెంబర్లో విత్తులు నాటగా ప్రస్తుతం ఏపుగా పెరిగి ఒకే మొక్కకు 2 పొత్తులు వేసిన జొన్న చేను కలకల్లాడుతూ ఉంది. వరి కన్నా మొక్కజొన్న పంట వలన ఎకరాకు అదనంగా 15,000 రూపాయల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. ప్రొఫెసర్ జగపతిరాజు కళాశాలలో పరిశోధనలకి పరిమితం కాకుండా వ్యవసాయ క్షేత్రంలోనూ పరిశోధనలు జరిపి రైతుకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. నా పేరు డాక్టర్ ఎం జగపతిరాజు. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నాను. మా తల్లిదండ్రులు అలాగే మా మాంగారులు అందరూ కూడా వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. యాక్చువల్గానే ఎన్నముదురు ట్రైన్ అంటే ఇక్కడ దాన్ని గోస్తనది అంటారనమాట. దాన్ని ఈ సంవత్సరం ఏంటంటే ఇక్కడ మాకు రబీ సీజన్ లేదు. కింద లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇక్కడ రబీ సీజన్ లేకపోయినా సరే ఆ డ్రైన్లో వాటర్ తీసుకుని ఇక్కడ సాగు చేయడం జరిగింది. సాగు చేసిన ఈల్డింగ్ ప్యాడీ ఈల్డింగ్ అంత సరిగ్గా లేదని ఉద్దేశంతో ఈ సంవత్సరం రైతులందరూ ఏం చేశారంటే ఖాళీగా ఉంచేసి మినుములు ఇటువంటి పెసలు అవి చేయడం జరిగింది. అవి వేయటం వల్ల ఏంటంటే దానికి ప్రాఫిట్స్ రావట్లేదు. ఈరోజు లెక్కేసుకుంటే కూలి పని అవి బాగా పెరిగిపోయిన పనుల పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి కూలి పనులు కూడా రావట్లేదు యాక్చువల్గా. అటువంటిప్పుడు మేమేంటంటే సివిల్ ఇంజనీరింగ్ మీ అందరికీ తెలిసిందే సొసైటీకి ఉపయోగపడాలని ఉంటుందన్నమాట. మేము సెమినార్స్ కండక్ట్ చేసినా లేకపోతే స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినా కూడా సొసైటీకి కూడా మనం ఎంతో కొంత ఉపయోగపడాలనే తాపత్రయంతో మా సివిల్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. అదే రకంగా మీకు వెట్ సెంటర్ అనే పేరునే ఉంటారు. అక్కడ వాటర్ క్వాలిటీ అన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. అది దృష్టిలో పెట్టుకుని మనం ఈ ల్యాండ్ని ఎందుకు చేయకూడదు, వేరే క్రాప్స్కి ఎందుకు వెళ్ళకూడదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు క్రాప్ రొటేషన్ అయి ఉండాలని. దాని గురించి ట్రయల్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ట్రయల్ చేయడం జరిగింది అనమాట. మొక్కజొన్న ఇక్కడ 7 ఎకరాల్లో వేయడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే మీరే చూస్తారు చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట. యాక్చువల్గా అనేది ఇక్కడ నేను అప్లైన్ కూడా వెళ్ళి చూసి వచ్చాను. దీని తర్వాత అక్కడ 2 పొత్తులు వస్తాయి కానీ 2 పొత్తులు పాలు పోసుకోవన్నమాట. ఒక పొత్తుతో ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనది కొత్త ల్యాండ్ అవటం వలన ఫెర్టిలిటీ బాగుండటం వలన మన ఇచ్చిన ఇరిగేషన్ అవనండి లేకపోతే ఫెర్టిలైజర్స్ అవనండి టెక్నాలజీని ఉపయోగించి చాలా కరెక్ట్గా చేయడం వల్ల ఏంటంటే మీరు చూస్తున్నారు ఇక్కడ బ్రహ్మాండంగా 2 పొత్తులు కూడా వచ్చేసినాయి అనమాట. నా ఉద్దేశంలో అక్కడికంటే కూడా ఇక్కడ ఈల్డింగ్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా కాకపోయినా తక్కువ లెక్కేసుకున్నా ఇక్కడ రబీ పండించాం అనుకోండి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 40 బ్యాగ్స్ అయినాయి అనుకోండి. సపోజ్ 20 బ్యాగ్స్ ఖర్చుల కింద పోతుంది అనమాట. ఇంకా 20 బ్యాగ్స్ అంటే 20 × 800 అంటే 16,000 మిగులుతుంది రైతుకి. అదే మినిమం ఇది కూడా 40 క్వింటాల్స్ ఈజీగా అవుతుంది. 40 క్వింటాల్స్ అంటే ఇంచుమించు 40 × 1200 అనమాట. అంటే ఎంత ఇంచుమించు 48,000. ఒక 15,000 ఖర్చు పోయినా కూడా అది ఇంచుమించు 35,000 దానికి డబుల్ మిగులుతుంది అనమాట విత్ లీస్ట్ ఎఫర్ట్. ఇక్కడ మన వాటర్ అక్కడే ప్యాడీకి అయితే మినిమం 2500 mm కావాలి మినిమం అన్నమాట. మన ఏరియాలో మోకాల్లో రోజు వరకు చూస్తారు కదా మీరు. 2500 కంటే కూడా ఎక్కువే అవుతుంది అనమాట యాక్చువల్గానే. దీనికైతే 500 mm అయితే సరిపోతుంది అనమాట. పక్కన డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ తోటి మనం సరిగ్గా ఇరిగేషన్స్ ప్రొవైడ్ చేసుకుని మనం ఇలా డెవలప్ చేస్తే మనం సొసైటీకి ఉపయోగపడిన అవుతాం, గవర్నమెంట్కి బడ్డెన్